హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈ వీడియోలో చూపిస్తున్న శారీ అయితే ఒక కస్టమర్ తీసుకొచ్చారు. లాంగ్ ఫ్రాక్ కుట్టమని చెప్పారు. తనకి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సో నేనైతే శారీ బార్డర్ వచ్చేసి కట్ వర్క్ వచ్చింది. సో ఆ కట్ వర్క్ మాత్రం నేను హ్యాండ్స్ కోసం తీసుకున్నాను. 12 ఇంచెస్ అని 3/4 హ్యాండ్స్ పెట్టమన్నారు కస్టమర్. సో 3/4 హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను. శారీ మొత్తం ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసుకున్నాను. శారీ బార్డర్ మొత్తం ఈక్వల్గా ఉండేటట్లు ఎడ్జెస్ మొత్తం అంటే మిగిలిన క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత శారీ మొత్తాన్ని 4 ఫోల్డింగ్స్ వేసాను. వీడియోలో చూపిస్తున్న విధంగా శారీని గాగ్రా చోలీకి వేస్తాం కదా, అలా మడత కింద వేసాను. 4 ఫోల్డింగ్స్ వేసి దాన్ని క్రాస్గా వేస్తే ఇలా వచ్చింది అనమాట. సో మనకు కావాల్సిన సైజులో నడుము సైజు మనం మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకి లెంత్ ఎంత కావాలో వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్తో ఈక్వల్గా చూసుకొని ఆ లెంత్ వరకు మార్క్ చేసుకొని మనం నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనకి క్లాత్ అయితే ఇలా హాఫ్ సర్కిల్లో వచ్చింది. తర్వాత బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు మార్క్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో మార్క్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత మనం నెక్ డిజైన్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. నేనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేశాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి కావాల్సినంత వరకు మార్క్ చేసుకున్నాను. లెంత్ మార్క్ చేసుకున్నాను. వాళ్ళు చెప్పిన మోడల్ ప్రకారం నేను ఇలా కట్ చేశాను అనమాట. నేనైతే బోట్ నెక్ పెట్టాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి నార్మల్ రౌండ్ నెక్ పెట్టేసాను. కావాల్సిన మనకి వాళ్ళ సైజుని బట్టి మనకు కావాల్సిన లెంత్ తీసుకొని దాన్ని మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు కట్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా ఉండిందండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.